హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈజీగా 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా హెల్తీగా, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను హెల్తీగా ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూజ్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్ మీద 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అనేవి పట్టినాయి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్గును తీసుకోండి. మనం తీసుకున్న 1/2 కప్పు గోధుమ పిండికి ఒక ఎగ్ అనేది సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎక్కువసేపు మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక అర నిమిషం పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, మొత్తం మిక్స్ అవ్వడానికి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ బ్యాటర్ని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మొత్తాన్ని గరిటెతో ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఎగ్ యూజ్ చేసాం కాబట్టి ఎటువంటి స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం వెనిలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యూజ్ చేయండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేనట్లయితే మిక్సీ పట్టుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అప్పుడే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి ఇలా కలపాలి. మనకి బ్యాటర్ అనేది రెడీ అయ్యింది. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే దీన్ని యూజ్ చేయొచ్చు, రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి ప్యాన్ని క్లీన్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక గరిటె వరకు తీసుకొని ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి. ఈ బ్యాటర్ తోటి ఆయిల్ వేయకుండా ఇలా ప్యాన్ కేక్ ప్రిపేర్ చేయొచ్చు. ఆయిల్ వేసి దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ ప్రాసెస్ అయినా సరే పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. ఇలా బ్యాటర్ని ప్యాన్ కేక్ లాగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకో వైపుకు టర్న్ చేసుకోండి. ఈజీగా ఫ్లిప్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా రెండో వైపును కూడా డ్రై అయ్యేంత వరకు 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ప్యాన్ కేకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే బ్యాటర్ తోటి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 లేదా 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి బ్యాటర్ని ఒక గరిటె వరకు తీసుకొని పలచగా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. వీలైనంత పలచగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపును కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అండి, ఎంతో ఈజీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టిందంటే ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతాయి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. సింగిల్ బ్యాటర్ తోటి ఈ విధంగా హెల్తీగా విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ తోటి ప్యాన్ కేకుల్ని గోధుమ పిండి దోశల్ని ప్రిపేర్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్.